యానంలో వైఎస్ఆర్ గారి పేరు పైన ఒక మెమోరియల్ హాల్ అయితే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు. అందులో విజయసాయిరెడ్డి గారు కొన్ని కీలకమైన మాటలు మాట్లాడారు. ఒక రకంగా ఈ సంచలనాన్ని దోవదీసే మాటలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి చురకలు అంటిస్తూనే మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటంటే, ఈరోజు ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేసాక శాశ్వతంగా అధికారం మాదే అనుకుంటా ఉన్నారు. అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రతి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్ని తొక్కేసేయాలి, అణగదొక్కేసేయాలి, లేకుండా చేసేయాలనే తాపత్రయం చెందుతూ ఉంటే ప్రతిపక్షాలని స్నేహితులుగా చూడరు. ప్రతిపక్ష విమర్శల్ని పూర్తి స్థాయిలో మంచిగా ఆలోచన చేసే తీరులో ఉండదు. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళని తొక్కేయాలా, అణచివేయాలనే ఆలోచన కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తమిళనాడు పాలిటిక్స్ మన దగ్గర తీసుకొచ్చారు అని చెప్పి డైరెక్ట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఇది జరుగుతూ ఉందని చెప్పి విజయసాయిరెడ్డి గారు స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఇక ఈ ఎప్పటి నుంచి జరుగుతున్నాయో నాకు తెలియదు, ఎప్పుడు మొదలయ్యో నాకు తెలియదు అని క్లియర్ కట్గా చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిందా, ఇప్పుడు జరిగిందా, అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అనేది నాకు తెలియదు. కానీ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు అని మాట్లాడటం జరిగింది. అంటే స్పెసిఫిక్గా విజయసాయిరెడ్డి గారు ఈరోజు జరుగుతున్న దాన్ని కూడా విమర్శించారు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన అటుపక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క బీజేపీ, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న రెడ్ బుక్ అరాచక పరిపాలన కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఇప్పుడు అధికార పార్టీ అయిన చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా ఏదైతే ఉంటున్న వ్యక్తులను అందరూ చేస్తున్న అరాచకం అనేది ఆయన ఈరోజు క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక క్లియర్ కట్గా వైఎస్ఆర్ గారి గురించి కూడా మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఓరియంటల్ బ్యాంక్ డైరెక్టర్గా అవకాశం ఇప్పించారు, టీటీడీ బోర్డు మెంబర్గా 4 సంవత్సరాలు అవకాశం ఇప్పించారు, అలాగే ఆర్బీఐ డైరెక్టర్గా నాకు అవకాశం వచ్చే టైంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఉండుంటే అందరి జీవితాలు బాగుండేవి. ఆయన లేని లోటు ఆ తర్వాత అందరం ఇబ్బంది పడ్డాం, అది అందరం చూసాం అని ఆయన అన్నాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ గారు చెరగని ముద్ర వేశారు పరిపాలనలో. ఆయన సంక్షేమ పథకాలు లేకపోతే పరిపాలన ఇలాగే ఉండాలని చెప్పి వైఎస్ఆర్ గారు చూపించారు. అతి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈరోజు ప్రజల మనసులో ఆయన గుడి కట్టుకున్నంత చేశారన్నట్టుగా మాట్లాడటం జరిగింది. ఇంకా అడిషనల్గా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ గారు ఎటువంటి కక్ష సాధింపు రాజకీయాలు అయితే ఎప్పుడూ చేయలేదు, ప్రతిపక్షాలని గౌరవించాడు అని చెప్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి విజయసాయిరెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఇక విజయసాయిరెడ్డి గారు ఆ మధ్య ఏదైతే రాజీనామా చేసి రాజకీయాలు దూరం అవుతాను ఐదని చెప్పినా కానీ కొన్ని రోజులకి మళ్ళీ పొలిటికల్ ట్వీట్లు అనేవి చేస్తూ ఉంటాం, మనం చూసాము. ఈ హిందుత్వం గురించి, తర్వాత విజయసాయిరెడ్డి గారు బీజేపీకి దగ్గర అవుతాడా ఐదని చూసాం. ఆ తర్వాత మళ్ళీ విజయసాయిరెడ్డి గారు ఒక రెడ్డి వనభోజన కార్యక్రమాల దగ్గర మాట్లాడుతూ నన్ను రాజకీయాల్లోకి రాకూడదు అని ఆపే ప్రయత్నం ఎవరు చేయాల్సిన అవసరం లేదు, నేను రావాలనుకుంటే నేను వస్తాను, నన్ను ఎవడు ఆపే అంత ధైర్యం లేదు అన్నట్టుగా మాట్లాడి విజయసాయిరెడ్డి గారు అయితే పొలిటికల్గా మళ్ళీ యాక్టివ్ కావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఆ రోజు మనందరం చెప్పుకున్నాం. ఫైనల్గా విజయసాయిరెడ్డి గారు ఎంత పొలిటికల్గా ఎలా ఉన్నా కానీ ఒక వేలో అయితే ఆయన ఏదో వ్యూహంలో ముందుకెళ్తున్నట్టుగానే ఆ భాగంగానే కనపడతా ఉంది. ఆ వ్యూహం ఏంటో అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఇండైరెక్ట్గా ఆయన క్వశ్చన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఆయన ఇండైరెక్ట్గా క్వశ్చన్ చేశారు. ఐదర్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను దగ్గర లేను అన్నట్టుగా చూపించారు. సేమ్ ఆయన చెప్పిన విధానం అదే. విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను దూరంగానే ఉన్నాను అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేసినా ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అంతే దూరం అన్నట్టుగా చూపించారు. అంటే ఇప్పుడు అధికార పార్టీ జనసేన అవ్వండి, బీజేపీ అవ్వండి, టీడీపీ అవ్వండి, అన్నీ అలాగే ఉన్నాయి అన్నట్టుగా చూపించడం జరిగింది. బహుశా ఆయన భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది.